అసలు ఏంటి అడ్వాన్స్ పార్టీ అంటే ఏంటి? సో దీని గురించి మనకి సచిన్ భాయ్ చెప్తున్నారు, వినేద్దామా? మీలో ఎంతోమంది మధురంగా మారాలని అనుకుంటున్నారు. ఎంతమంది అనుకుంటున్నారంటే ముందు ముందు ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. మధురత్వం అంటే బాబాకు కూడా ఎంతో ఇష్టం. మధురత్వం అనేది బాబాకు కూడా అవసరం. ఇక్కడ ఉన్న వారందరికీ అది ఎంతో ఇష్టమైనది. బాబాకు కూడా అది చాలా ఇష్టం. అందుకే ఆ మధురమైన ఆత్మను అంటే దీదీని బాబా తన వద్దకు పిలిపించుకున్నారు. ఎందుకు పిలిపించుకున్నారు అనే దానికి సమాధానం భగవంతుడు ఇక్కడే ఇచ్చారు. అందరి మనసుల్లోనూ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ సమయంలో వాతావరణం కొద్దిగా నెగిటివ్గా, కొంత దుఃఖంతో కూడి ఉంది. ఎందరికో దీదీ గారు జీవదానాన్ని ఇచ్చారు. తల్లిలా లాలన చేశారు. ఎందరికో నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఈశ్వర్య జీవితాన్ని పెంచి పోషించారు. దీదీ గారు ఉన్నంతకాలం యజ్ఞంలో ఎన్నో మౌన బట్టీలు, తపస్సులు సాగేవని మనం విన్నాం. తపస్సు యొక్క ఒక అద్భుతమైన వాతావరణం అక్కడ ఉండేటువంటిది. తపస్సు అనేది ఎంతో బాగుండేది. కాబట్టి ఎందుకు పిలిపించుకున్నారు అనే దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే మధురత్వం. మధురంగా మారడం అనేది 5వ రహస్యం. ఎందుకు పిలిపించుకున్నారు అనేది 6వ రహస్యం, అడ్వాన్స్ పార్టీ. 6వ రహస్యం అడ్వాన్స్ పార్టీ. అడ్వాన్స్ పార్టీ గుప్తంగా ఎందుకుంది అని ఈ రహస్యాన్ని బాబా చెప్పారు. అడ్వాన్స్ పార్టీలో 3 రకాల ఆత్మల అవసరం ఉంది అని. అవి ఏవేవి అంటే దీని గురించి 13 రోజుల వరకు చాలా సందేశాలు వచ్చాయి. 13వ రోజున దీదీ గారు దాదీ గారి శరీరం ద్వారా వచ్చారని మనం విన్నాం. వారు మాట్లాడలేదు, కానీ 13వ రోజున కేవలం దృష్టినిచ్చారు. మరియు ఆ సందేశాల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఏంటంటే ద 4th పిల్లర్, 4వ స్తంభం అని చెప్పేసేసి 4వ స్తంభం ఏంటి? కృష్ణుడు తల్లిదండ్రులు, రాధాదేవి తల్లిదండ్రులు, ఇలా 3 వచ్చేశారు. 4వ వారి అవసరం ఉంది. మొదటి తరం దేవతల గర్భం ఎలా పవిత్రంగా అవుతుంది అనే రహస్యాలు ఆ సందేశాల్లో ఉన్నాయి. 1 నెల రోజుల పాటు మీ బ్రాహ్మణులందరూ యోగం చేశారు. దీది కోమాలో ఉన్నప్పుడు మీ వైబ్రేషన్స్. 2వది ఆ ఆత్మ యొక్క సొంత తపస్సు వైబ్రేషన్స్. మరియు 3వది నేరుగా బాబా యొక్క వైబ్రేషన్స్. ఈ 3 విషయాల ద్వారా ఆ గర్భం పవిత్రంగా అవుతుంది. ఎవరి గర్భం? దేవీ దేవతల మొదటి తరం తల్లిదండ్రులు. తల్లి యొక్క పతిత శరీర గర్భం ఎలా పవిత్రంగా అవుతుంది అనే కొన్ని రహస్యాలు అందులో ఉన్నాయి. కాబట్టి అడ్వాన్స్ పార్టీ కోసం 3 రకాల ఆత్మలు కావాలి. అవి ఏవేవి చెప్పండి? 3 రకాల ఆత్మలు ఏంటేంటి? అన్నిటికంటే ముందు ఆది కాలపు ఆదిరత్న ఆత్మలు. 2వది తమ యోగ శక్తి యొక్క ప్రభావాన్ని చూపించగలిగే విశేష యోగి ఆత్మలు. మరి 3వది భాగ్య విధాత యొక్క భాగస్వాములు, బ్రహ్మబాబా యొక్క భాగస్వాములు. ఈ 3 రకాల ఆత్మలు ఎక్కడ కావాలి? అడ్వాన్స్ పార్టీలో కావాలి. శ్రేష్టమైన యోగ బలం, శ్రేష్టమైన విధి మరియు శ్రేష్టమైన ఆత్మలు. కాబట్టి ఇది 6వ రహస్యం. 7వ రహస్యం అష్టరత్నాలు మరియు నవరత్నాలు. బాబా చెప్పారు, బాబా దీన్ని తెలియచేశారు. ఆ పాత్ర నెంబర్ను ప్రత్యక్షం చేస్తుంది. ఇది ఎంతటి సూక్ష్మమైన రహస్యం! అష్టరత్నాలు ఎవరో బాబా చెప్పారు. ఆ పాత్రే నెంబర్ను ప్రత్యక్షం చేస్తుంది. కాబట్టి ఇది 8వ రహస్యం. 9వ రహస్యం ఒక ప్రశ్న. 9వ రహస్యం ఏంటి అంటే బాబా ఎందుకు చెప్పలేదు? బాబాను ఒక ప్రశ్న అడగడం జరిగింది. దీదీ వెళ్ళిపోతున్నారు అని మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పి. ఎందుకు చెప్పలేదు? భగవంతుడు దీనికి ఏమి సమాధానం ఇచ్చారు? ఆయన 3 సమాధానాలు ఇచ్చారు. ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉండాల్సింది కదా. ఎందుకంటే అంతగా యోగ వాతావరణం 1 నెల రోజుల పాటు యోగ బట్టి సాగుతుంది కదా. ఎందుకు చెప్పలేదు? మొదటి సమాధానం, ఒకవేళ ముందే చెప్పి ఉంటే మీరంతా దీది యొక్క యోగులుగా మారిపోయేవారు. 2వ సమాధానం, విచిత్రమైన డ్రామా యొక్క చిత్రాన్ని ముందుగానే గీయలేము.
ఇది ఎంత అందమైన భాష మరియు ఎంత గొప్ప పదం. విచిత్రమైన ఈ డ్రామా చిత్రాన్ని ముందుగానే గీయడం సాధ్యపడదు. ఇది జరగబోతుంది అని ముందే మనం చెప్పలేము. మూడవ సమాధానం, మనం ఈ హల్చల్ అనేది అకస్మాత్తుగా వచ్చే పరీక్ష. ఇది ముందే చెప్పబడదు. ఇంకా 2-3 విషయాలు కూడా చెప్పారు. ఈ ఆత్మ యొక్క పాత్ర అన్నిటికంటే ఎంతో విలక్షణమైనది మరియు ప్రియమైనది. ఇప్పటి వరకు వెళ్ళిన ఆత్మలన్నిటికంటే ఇది భిన్నమైనది. కాబట్టి ఇది 9వ రహస్యం. ఎందుకు చెప్పలేదు అనే దానికి బాబా సమాధానం ఇలా చెప్పారు. 10వ రహస్యం, దాదీలు మధుబనికి రావడం వెనుక ఒక రహస్యం ఉంది. దీని వెనుక మహానాత్మలు మధుబనికి రావడం వెనుక ఒక రహస్యం ఉంది. దీని వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటి? ఆ రహస్యం ఏంటి చెప్పండి. మరి ఏదో ఒకటి చెప్పండి. నిన్న మురళిలో అందరూ విన్నారు కదా, మురళిలో చెప్పారు కదా, 1 గంట పాటు మురళి చదవండి, ఆపై సాయంత్రం దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి అని చెప్పారు కదా. మహానాత్మలు ఇక్కడికి రావడం ఎందుకు? దాదీలు ఇక్కడికి రావడము అంటే అందరూ దాదీలు వచ్చారు. వీడియోలో బాబా చాలా అందంగా చూపించారు. బాబా అందరి దాదీల్ని పిలిపించి ఇలా కూర్చోండబెట్టారు. కాబట్టి దాదీలు ఇక్కడికి రావడం అంటే ఏమిటని బాబా చెప్పారు. ప్రపంచమంతటా స్నేహపు అలలను, ప్రపంచమంతటా స్నేహపు సువాసనను మరియు ప్రపంచమంతటా స్నేహపు కిరణాలను వ్యాపింప చేయటం. ఎక్కడికైతే మహానాత్ములు వస్తారో అక్కడ ప్రపంచంలో తమంతట తామే కొన్ని మార్పులు జరగడం ప్రారంభిస్తాయి. మహానాత్మలు ఎక్కడికైతే వస్తారో అది కేవలం ఒక కల్పతరువు లాంటిది కాదు, అది కల్పతరువుల అడవి లాంటిది. అది ఒకే ఒక చింతామణి కాదు, అది చింతామణుల గ్రామం లాంటిది. ఆ మహానాత్మలు మాట్లాడే ప్రతి మాట అమృతం లాంటిది. కాబట్టి దాదీలు ఇక్కడికి రావడము అంటే ప్రపంచమంతటా స్నేహపు సువాసనను, అలలను మరియు కిరణాలను వ్యాపింపచేయటం. ఇది 10వ రహస్యం. 11వ రహస్యం, భగవంతుని దోషం లేదు, ఇటు భగవతి దోషము లేదు. అంటే డాక్టర్ భగవతి దోషము లేదు. ఇందులో భగవంతుడు ఏమీ చేయలేడు, అలాగే భగవతి కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే భగవతి కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే దీదీ గారు ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు నడుస్తూ తిరుగుతూ ఉండగానే ఒకరోజు అకస్మాత్తుగా బాత్రూంలో బహుశా చక్కెర వచ్చినట్లు అయింది. దాంతో చెకప్ కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ట్యూమర్ ఉందని. బాంబే హాస్పిటల్ డాక్టర్ ఎస్ఎన్ భగవతి గారు ఆపరేట్ చేశారు. ఆ సమయపు జ్ఞానామృత్ మ్యాగజైన్లో రాసి ఉంది, ఆ ట్యూమర్ బహుశా బినైన్ అనుకుంటా అంటే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ కారకం కాదు. ట్యూమర్లలో 2 రకాలు ఉంటాయి, క్రూరమైనది మరియు అక్రూరమైనది. అంటే ఒకటి క్యాన్సర్ మరియు మరొకటి నాన్ క్యాన్సరస్. మెడికల్ హిస్టరీ వివరాలు పూర్తిగా తెలియదు, కానీ పూర్వం బాంబే హాస్పిటల్లో పనిచేసిన ఒక డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆయన ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఆయన్ని చూసి బ్రహ్మకుమారీస్ నుండా అని అడిగారు. దానికి ఆయన అవును అని చెప్పారు. అప్పుడు ఆ డాక్టర్, నా బాస్ అయిన ప్రొఫెసర్ ఎస్ఎన్ భగవతి గారు మీ సీనియర్ టీచర్ ఒకరికి ఆపరేషన్ చేశారని చెప్పారు. మరియు ఆయన చెప్పిన డయాగ్నోసిస్ వ్యాధి నిర్ధారణ మరేదో ఉంది. ఆ వ్యాధి నిర్ధారణ ఆస్ట్రోసైటోమా మల్టీఫార్మి గ్రేడ్ 4 ట్యూమర్ అని చెప్పారు. అది బినైన్ సాధారణ గడ్డనా లేదా మెలిగెంట్ క్యాన్సర్ గడ్డనా అనేది తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ ఎస్ఎన్ భగవతి గారి అసిస్టెంట్గా పనిచేసిన ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆపరేషన్ తర్వాత రక్తనాళాల సమస్యలు తలెత్తాయి. దాంతో దీదీ గారు కోమాలోకి వెళ్ళిపోయారు. 1 నెల రోజుల పాటు ఆమె కోమాలోనే ఉన్నారు. ఆ తర్వాత ఉదయం 30వ తేదీన 6:30 గంటలకు శరీరాన్ని వదిలిపెట్టారు. ఆ సమయంలో వాతావరణం కొద్దిగా ఈ విధంగా దుఃఖభరితంగా ఉండింది. దీని గురించి బాబా మురళిలో కూడా చెప్పారు. దీదీ గారికి సూక్ష్మతలో ఉండాలనే కోరిక ఉండింది.
బాబా సందేశాల ద్వారా తెలియజేశారు. 1 నెల రోజుల పాటు బాబా దీదీ గారికి సూక్ష్మవతనంలో ఎన్నో అనుభవాలు చేయించారు. భగవంతుడు ఒకటి ఆలోచించి ఒకటి చేస్తే మనుషులు ఇంకొకటి ఆలోచిస్తారు. కాబట్టి బాబా చెప్పారు, ఆ డాక్టర్కు ఎంతో స్నేహం గౌరవం ఉండేవి. ఆమెను ఒక తల్లిలాగా భావించేవారు. ఆయన కూడా ఇటీవలే 2013లో శరీరాన్ని వదిలిపెట్టారు. కాబట్టి ఈ డ్రామా ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. మరణం యొక్క సమయం, ప్రతి ఒక్కరి మరణ సమయం, స్థలం మరియు కారణం ముందే నిశ్చయమే ఉంటాయి. సమయం, స్థలం మరియు కారణం ముందే నిశ్చయించబడి ఉంటాయి. మహాత్మా బుద్ధుని జీవిత చరిత్రలో ఒక వర్ణన ఉంది. ఆయన చివరి 6 నెలలు ఎంతో వేదనతో గడిచాయి. 6 నెలల పాటు ఒకరోజు ఒక పేద రైతు ఆయనను భోజనానికి ఆహ్వానించాడు. అన్నిటికంటే ముందే అతడు ఆహ్వానం అందించాడు. చాలా రోజుల నుండి ఆహ్వానిస్తున్నాడు, కానీ అంతకుముందు కుదరలేదు. అందుకే ఈసారి అతడు తెల్లవారుజామునే అమృత వేళలో వెళ్ళి మహాత్మా బుద్ధుడిని భోజనానికి మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు. మహాత్మా బుద్ధుడు అతని ఇంటికి భోజనానికి కూడా వెళ్ళారు. బీహార్కు చెందిన ఆ పేద రైతు దగ్గర తినడానికి ఏమీ లేదు, రొట్టెలైతే లేవు. అందుకని అతడు అక్కడ ఉన్న పుట్టగొడుగులను తీసుకుని వస్తాడు. అవి బహుశా కుళ్ళిపోయి, బహుశా విషపూరితంగా మారిపోయి ఉంటాయి. వాటిని అతడు తీసుకుని వస్తాడు. వాటితోనే కూర వండి దాన్నే ఆయనకు తినిపిస్తాడు. అది చాలా చేదుగా ఉంటుంది. మహాత్మా బుద్ధుడు వచ్చి తింటాడు. అతడు కూర ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి మహాత్మా బుద్ధుడు చాలా రుచిగా ఉందని చెప్తారు. కానీ ఆ పుట్టగొడుగులు మొలిచిన చోట ఎలాంటి నీరు ఉండిందేమో, అది విషపూరితమైనవి కావడం వల్ల ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. మహాత్మా బుద్ధుడు చెప్పారు, నాకు చివరి భోజనాన్ని తినిపించిన ఆ రైతు ధన్యుడు. ఆ తర్వాత ఆయన మరణించారు. కానీ ఆయన చెప్పారు, నన్ను ఎవరూ చంపలేరు, ఎందుకంటే నేను అమృతాన్ని పొందాను. శరీరం విడవడానికి ఏదో ఒక కారణమైతే కావాలి కదా. ఇలాంటి వర్ణనలు చరిత్రలో కూడా ఉన్నాయి. మనుషులు అనుకుంటారు ఇది కారణమని లేక అది కారణమని. కానీ రాముడు ఎవరినో ఒకరిని నిమిత్తంగా మారుస్తాడు. మెడికల్ ప్రొఫెషనల్లో కూడా ఇదే చెప్తారు. కాబట్టి ఇతరులపై దోషారోహణ చేయటం, బ్లేమ్ గేమ్, ఒకరినొకరు నిందించటం, ఆడటం, ఎప్పుడైనా ఒక విఐపికి ఏదైనా జరిగినప్పుడు ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలోనైనా లేక ఈ ప్రపంచంలోనైనా మరణాన్ని మనుషులు అంత సులభంగా సహజంగా అంగీకరించరు. ఒక వ్యక్తి ఒక రాజు కల కన్నాడు. ఒక నల్లటి నీడ వచ్చి రేపు సాయంత్రం నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాను అని చెప్పింది. రాజు సామ్రాజ్యాధినేత కాబట్టి వెంటనే సమావేశం ఏర్పాటు చేశాడు. తన రాజ్యంలో ఉన్న ప్రముఖులను, పేరుగాంచిన పెద్ద పెద్ద తెలివైన వ్యక్తుల్ని పిలిపించాడు. అయితే వారంతా రాజు ఇప్పుడు ఏం చేయాలి అని అడిగినప్పుడు చాలా రకరకాలుగా సలహాలు ఇచ్చారు. అక్కడ ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు. అతడు ఇలా అన్నాడు, వీరి మాటలు వింటూ కూర్చుంటే సాయంత్రానికి మరణం వచ్చేస్తుంది. దానికంటే మంచిది ఏమిటంటే ఒక గుర్రాన్ని తీసుకుని ఇక్కడి నుండి పారిపోవడం ప్రారంభించు. ఇక్కడ నుండి ఎంత దూరం పారిపోతే అంత మంచిది, ఎందుకంటే మరణం సాయంత్రం రాబోతుంది. ఆ నల్లటి నీడ ఒకవేళ ముందే వచ్చేస్తే ఏం నమ్మకం? నువ్వు అన్నిటికంటే వేగంగా పరిగెత్తే ఒక గుర్రాన్ని తీసుకుని పారిపోవడం మొదలుపెట్టు. దాంతో రాజు తన వేగవంతమైన గుర్రాన్ని తీసుకుని ఎంత వేగంగా పరిగెత్తించాడంటే చాలా వేగంగా వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయ్యింది. పరిగెడుతూనే ఉన్నాడు. ఒక నిర్జన ప్రదేశానికి చేరుకునేసరికి సాయంత్రం కూడా అయిపోయింది. అక్కడ తన గుర్రాన్ని ఆపి నిలబెట్టాడు. ఆటోమేటిక్గా మరియు ఆలోచించాడు. గుర్రానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈరోజు నీ వల్లే నా ప్రాణాలు దక్కాయి, నేను ఇంత దూరం పారిపోయి రాగలిగాను అని. అంతలోనే అతనికి మరొక స్వరం వినిపించింది. ఒక నల్లటి నీడ కూడా ఆ గుర్రానికి కృతజ్ఞతలు తెలుపుతుంది.
ఆ నీడ ఇలా అంది, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. రాజు ఇంత దూరం రాగలుగుతాడని నేను అస్సలు అనుకోలేదు. నీ వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను ఉదయం నుండి ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నాను. రాజు ఇంత దూరం పరిగెడతాడని నాకు నమ్మకమే లేదు. ఎందుకంటే మరణించే స్థలం మరియు ఏ ఘటనలో ఏ స్థలంలోనైతే అతడు కూర్చోవాలని నేను ముందే రాసి ఉంచాను, ఆ ప్రదేశానికి రావడానికి ఇంత పొడవైన మార్గాన్ని అతడు ఎంచుకుంటాడని నేను నమ్మలేదు. నేను గుర్రానికి ఎంతో కృతజ్ఞురాలని అని ఆ నీడ గుర్రంతో అంది. ఆపై రాజుతో, చివరికి నువ్వు వచ్చేసావు కదా అంది. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. స్థలం మరియు సమయం మరియు కారణం ముందే నిశ్చయించబడి ఉన్నాయి. అందుకే బాబా చెప్పారు, దాని పట్ల ఎలాంటి వ్యర్థ సంకల్పాలు చేయకండి. మరి ఇంకొక విషయం ఉంది. ఒక డాక్టర్ క్యాబిన్ నుండి ఒక పేషెంట్ బయటకు వస్తూ ఇలా అడిగాడు, డాక్టర్, నాకు చనిపోవడం అంటే చాలా భయం వేస్తుంది. మరణానికి ఆ పక్కన ఏముంటుందో నాకు చెప్పండి. దానికి డాక్టర్, నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు ఆ పేషెంట్, మీరు ఇంత పెద్ద ధార్మిక వ్యక్తి కదా, మీకు తెలియదా అన్నాడు. అంతలో డాక్టర్ తన చేతిలో తలుపు హ్యాండిల్ని పట్టుకుని ఉన్నాడు. అప్పుడే బయట నుండి అతని కుక్క మరుగుతున్న శబ్దం వచ్చింది. దాంతో డాక్టర్ తలుపు తీశాడు. ఆ కుక్క ఒక్కసారిగా లోపలికి వచ్చి డాక్టర్ని ప్రేమగా నాకడం మొదలుపెట్టింది. ఎందుకంటే అది అతని సొంత కుక్క. అప్పుడు డాక్టర్ ఇలా అన్నాడు, చూసావా, ఈ కుక్క ఈ క్యాబిన్లోకి రావడం ఇదే మొదటిసారి. ఈ తలుపు వెనక లోపల ఏముందో దానికి తెలియదు, కానీ లోపల తన యజమాని ఉన్నాడనే విషయం మాత్రం దానికి తెలుసు. అందుకే నేను కూడా మరణానికి ఆవలి వైపున ఆ తలుపు అవతల ఏముందో చెప్పలేను, కానీ నాకు ఒక విషయం తెలుసు. మరణానికి ఆవలి వైపు నా యజమాని, నా శివబాబా ఉన్నాడు. మై మాస్టర్ ఈజ్ బియాండ్ ద డోర్ ఆఫ్ ద డెత్. నా యజమాని మరణ ద్వారానికి అవతలే ఉన్నాడు. అందువల్ల నాకు ఎలాంటి చింత లేదు, భయము లేదు. ఎందుకంటే నా యజమాని అక్కడ ఉన్నాడు. ఆ కుక్క ఎలాగైతే నిశ్చింతగా లోపలికి వచ్చేసిందో యజమాని ఉన్నాడని దానికి తెలిసినట్లుగా, అలాగే నేను కూడా నిశ్చింతగా ఉన్నాను. కాబట్టి ఇది 11వ రహస్యం. 12వ రహస్యం డివైన్ యూనిటీ, దైవిక ఐక్యత రహస్యం. బాబా దాదీల గురించి ఇలా చెప్పారు, దాదీలలో డివైన్ యూనిటీ ఉంది. దీదీ గారు వెళ్ళిపోవడం వల్ల దాదీ ఒంటరి అయిపోయారని మీరెవరు అనుకోవద్దు. వారు 14 సంవత్సరాలు కలిసి ఉన్నారు. సింధ్, హైదరాబాద్, కరాచీలలో 14 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మౌంట్ ఆబులో ఇక్కడ బ్రహ్మబాబాతో 19 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ 14 సంవత్సరాలు తపస్సు మరియు ఆపై 14 సంవత్సరాల పాటు కలిసి సంస్థను నిర్వహించారు. దాదీని అడిగారు, నువ్వు దాదీని ఒంటరిదానిగా భావిస్తూ ఉండవచ్చు, కానీ దాది ఒంటరిగా లేదు. ఎందుకంటే వీరి మధ్య పరస్పరం అంతర్గతమైన ప్రేమ ఉంది. ఆంతరిక్ ప్రేమ, ఇంటర్నల్ లవ్, పరస్పరం ఐక్యత ఉంది, స్నేహం ఉంది, సహయోగం ఉంది. మరియు ఈ దైవిక ఐక్యత గురించి చెప్పారు. లాలన పాలన ఇచ్చే ఐక్యత, ఒక మనోహరమైన పార్టీ, ఒక దైవిక ఐక్యత, ఒక తల్లిగా మారి లాలనను ఇవ్వడం. ఎలాగైతే దీదీ గారు అందరికీ తల్లిలా మారి లాలనని ఇచ్చారో, రెండవ లాలన అయితే తండ్రి అంటే బాబా నుండి తీసుకోవాలి. కానీ తండ్రి యొక్క లాలనను తీసుకోవడానికి కూడా యోగ్యులు కావాలి కదా. ఆ పని ఈ దైవిక ఐక్యతది. కాబట్టి దైవిక ఐక్యత రహస్యం ఏంటంటే 13వ రహస్యం స్వతంత్ర పక్షి రహస్యం. స్వతంత్ర పక్షి ఏంటి అంటే ట్రాఫిక్ కంట్రోల్లో మనం విన్న విషయాలన్నిటినీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. 1-2 విషయాలు మిగిలిపోయాయి. ట్రాఫిక్ కంట్రోల్ తర్వాత స్వతంత్ర పక్షి యొక్క రహస్యం చప్పట్లు కొట్టడం మరియు ఎగరడం. ఏ స్థానంలోనైనా మరియు విశేషమైన సేవలోనూ చిక్కుకుపోకుండా ఉండటమే స్వతంత్ర పక్షిగా మారటం. చేసే సేవయే ఒక పంజరంలాగా మారిపోకూడదు. సేవే ఒక బంధనంగా మారిపోకూడదు. సేవే మిమ్మల్ని కట్టిపడేసే గొలుసులాగా కాకూడదు. మీరు ఉండే స్థానమే బంధనం కాకూడదు. బాబా స్వతంత్ర పక్షికి ఈ విధంగా నిర్వచనం ఇచ్చారు.
కాబట్టి ఇది స్వతంత్ర పక్షి యొక్క రహస్యం. ఇంకొక రహస్యం మిగిలిపోయింది, అది దీదీ గారి విశేషత. బాబా ఆమెలోని 4 ముఖ్యమైన విశేషతల్ని చూశారు. ఒకటి, సేవలో ఉమంగ ఉత్సాహాలు అంటే ఉల్లాసం, ఉత్సాహం. రెండోది సహయోగి అంటే సహకరించే గుణం. మూడోది యోగి అంటే ధ్యాన స్థితి. నాలుగోది ప్రయోగి అంటే జ్ఞానాన్ని ప్రయోగించేటువంటి గుణం. ఈ 4 గుణాలను మనం మన జీవితంలో ధారణ చేయాలి. కేవలం యోగిగా మారడమే కాకుండా ఆ యోగాన్ని జీవితంలో ప్రయోగించాలి. అందరికీ సహయోగిగా ఉండాలి మరియు సేవలో ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉండాలి. ఇది కూడా ఒక రహస్యమే. ఆ తర్వాత చివరి 3 రహస్యాలు ఉన్నాయి. అవి పాండవులతో జరిగిన సమావేశంలో వ్యక్తమయ్యాయి. బాబా సీనియర్ సోదరులందరినీ స్టేజ్ పైకి పిలిచి అందులో మొదటి రహస్యాన్ని చెప్పారు. అదేమిటంటే, శివశక్తుల శక్తి కంబైన్డ్ ఉంటుంది, కానీ మీ శక్తి కూడా చాలా విశాలమైనది. మీరే కంబైన్డ్ చతుర్భుజం. ఎవరు మీరు? కంబైన్డ్ చతుర్భుజం. మిమ్మల్ని మీరు ఏమని భావించాలి? కంబైన్డ్ చతుర్భుజం. శివశక్తులు ఎలాగైతే కలిసి ఉంటారో అలాగే శక్తులతో కలిసినట్టుగా అంటే కలిసికట్టుగా పనిచేసినప్పుడే విజయం లభిస్తుంది, లేదంటే విజయం లభించదు. సేవలో ఎంత సూక్ష్మమైన రహస్యం దాగి ఉందో బాబా ఇక్కడ సోదరులకు వివరిస్తున్నారు. సోదరీమణులతో కలిసి సేవలు చేయాలి అని. దీనికి అన్నిటికంటే పెద్ద ఉదాహరణ దాది మరియు దీదీల మధ్య ఉన్న సంబంధమే. వీరు ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపు 14 సంవత్సరాల పాటు కలిసి యజ్ఞాన్ని నడిపించారు. కానీ ఎప్పుడు గొడవ పడ్డారనో లేక వారి మధ్య విభేదాలు వచ్చాయనో ఒక్క రిపోర్ట్ కూడా లేదు, ఏమీ లేదు. ఇక్కడ బాబా సోదరులతో చెప్తున్నారు, మీరు శక్తులకు సహయోగులుగా మారాలి, దాదీకి సహయోగులుగా మారాలి. మీరంతా భుజాల్లాంటి వారు, కాబట్టి అందరూ కలిసికట్టుగా సేవ చేయాలి. అది మధుబన్లో కావచ్చు, సేవా కేంద్రాల్లో కావచ్చు, లేక మరే ఇతర స్థలంలోనైనా కావచ్చు. అప్పుడే విజయం లభిస్తుంది. ఇది విజయానికి సంబంధించిన రహస్యం. ఇది 14వ మరియు 15వ రహస్యం. కిరీటం బాధ్యత యొక్క కిరీటం. కేవలం వారే చేస్తారులే అని వదిలేయకూడదు. మిమ్మల్ని మీరు కూడా బాధ్యత కలవారిగా భావించాలి. ఈ బాధ్యత అనే కిరీటాన్ని ధరించినప్పుడు విజయం లభిస్తుంది. ఏదైనా ఒక్కరిపైనే వదిలేయకూడదు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క యజ్ఞంలో నేను ఒక ఇటుకను అని భావించాలి. ఒక ఇటుక తక్కువైన యజ్ఞం అనే కోట కదులుతుంది, బలహీనపడుతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ తనను తాను బాధ్యత గల ఆత్మగా భావించాలి. ప్రతి ఒక్కరి పవిత్రత ద్వారానే పవిత్రత యొక్క భవనం నిర్మించబడుతుంది. ప్రతి ఒక్కరి సంకల్పం ద్వారానే సంకల్పాల యొక్క మహోన్నతమైన విశాలమైన భవనం నిర్మించబడుతుంది. ప్రతి ఒక్కరి భావనలు, ప్రతి ఒక్కరి దృష్టి, వృత్తి అన్నీ కూడా మహోన్నతంగా ఉండాలి. ఇక చివరిదైన 16వ రహస్యం, సంస్కారాల మిలనానికి సంబంధించినటువంటి రహస్యం. ఇప్పుడు కనుక సంస్కారాలు కలిస్తే జన్మ జన్మల వరకు మహోన్నతమైన ఆత్మలు ఒకరికొకరు స్నేహితులు మరియు బంధువులుగా ఉంటారు. స్నేహితులకు స్నేహితులుగా, బంధువులకి బంధువులుగా శ్రేష్టమైన ఆత్మలతో సంబంధాన్ని కలిగి ఉండడం, స్నేహాన్ని కాపాడుకోవడం, సంస్కారాల మిలనం అనే రాశిలీల చేయటం. ఇలా ఈరోజు మురళిలో బాబా మొత్తం 16 రహస్యాల్ని లెక్కించి చెప్పారు. వీటిని మనం మరొకసారి మననం చేసుకుందాం. అన్నిటికంటే మొదటిది అచంచలమైన అధికారిగా, రాజ్ అధికారిగా మారే రహస్యం. దీనికి విధి ఏమిటంటే అచంచలమైన సంస్కారాల్ని ధారణ చేయటం. రెండవ రహస్యం టాప్ అంటే ఎత్తుకు సంబంధించినది. ఈ ఉన్నతమైన స్థితి కోసం 6 విషయాలు ఉన్నాయి: స్థితి, పాయింట్, స్థానం, సర్వీస్, యోగం మరియు జ్ఞానం. మూడవ రహస్యం సమర్థత యొక్క రహస్యం. దీని కొరకైన విధి ఏమిటంటే అమర అవ్వడం, అర్పణ అవ్వడం, సమర్పణ అవ్వటం, అలాగే తన తనువు, మనస్సు, ధనములను సమర్థుడైన తండ్రికి అప్పగించటం. 4వ రహస్యం సత్య
స్నేహి, సచ్చా స్నేహి అంటే నిజమైన స్నేహి. మీది కనుక నిజమైన స్నేహమైతే, మీది కనుక నిజమైన స్నేహమైతే ఆ సత్యమైన స్నేహం మిమ్మల్ని స్నేహంలో అర్పణ చేస్తుంది. బాబా చెప్పారు, దుఃఖపు కన్నీళ్లు బాబా అస్సలు స్వీకరించరు, అవి ఆమోదించబడవు కూడా. ఈ మురళిలో బాబా మనకు నేర్పించిన ఇంకొక విషయం, అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే లాస్ట్లో చెప్పారు, సందేశవాహకుడికి 2 పనులు ఉంటాయి. ఒకటి, సందేశవాహకుడు వస్తాడు, సందేశాన్ని ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఎలాంటి ప్రకటనలు ఉండవు, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు ఉండవు. మరియు రెండవది, సందేశవాహకుడు దేనిని ఆశించడు లేక స్వీకరించడు. వీడియోలో చూపించారు కదా, ప్రకాశ్మణి దాది గారు బాబాకు నైవేద్యం సమర్పిస్తున్నారు, కానీ బాబా ఈరోజు దాన్ని స్వీకరించనని నిరాకరించారు. ఎందుకంటే ఈరోజు బాబా సందేశవాహకుడుగా వచ్చారు. కాబట్టి మనం కూడా సందేశవాహకులమే. ఎవరి నుండి ఏమీ ఆశించే వాళ్ళం లేక స్వీకరించే వాళ్ళం కాదు. మనం కూడా సందేశాన్ని ఇచ్చి మాయమైపోతాం. పేరు ప్రతిష్టలు గౌరవాల పట్ల ఎలాంటి కోరిక ఉండకూడదు. ఈ 2 శిక్షణలను బాబా తన స్వయం ఉదాహరణ ద్వారా ఇచ్చారు. కాబట్టి 4వ రహస్యం నిజమైన స్నేహం, 5వ రహస్యం మధురత్వం, 6వ రహస్యం అడ్వాన్స్ పార్టీకి సంబంధించిన రహస్యం, 7వ రహస్యం 8 రత్నాలు, ఒక ప్రశ్న, 9వ రహస్యం మేము చివరిలో చెప్పుకున్నాము, అది దీదీ గారి విశేషతలు. అవి చివరిలో చెప్పబడిన దీదీ గారి 4 విశేషతలు అయితే చాలా ఉన్నాయి, మీరు చదువుకోండి. 10వ రహస్యం, ఇక్కడికి దాదీలు ఎందుకు రావాల్సి వచ్చింది. 11వ రహస్యం డ్రామా యొక్క రహస్యం. డ్రామా రహస్యాలతో నిండి ఉంది, ఇందులో ఎవరి తప్పు లేదు. నటీనటులందరూ సంపూర్ణంగా నిర్దోషులు. ఈ డ్రామా తండ్రికి నచ్చింది కాబట్టి మీకు నచ్చాలి. ఆ తర్వాత 12వ రహస్యం డివైన్ యూనిటీ, 13వ రహస్యం స్వతంత్ర పక్షి, 14వ రహస్యం కంబైన్ కలిసి ఉండటం, 15వ రహస్యం బాధ్యత యొక్క కిరీటం, మరియు చివరిదైన 16వ రహస్యం సంస్కారాల మిలనానికి సంబంధించిన రాసలీల.